ప్రొడ్యూసర్ చెప్తున్నా చల్లని కండు అని మంచిగా నీళ్ళని తడిపేసుకొని ఏసీ అవసరం లేదు, మంచిగా నెత్తి మీద వేసుకొని కూర్చో, నీ పైసలు నీకు వచ్చేస్తాయి. ఫస్ట్ రోజు చెప్తున్నా ఖచ్చితంగా ఈ పాన్ ఇండియాలో వాళ్ళు రిలీజ్ చేసిన కాబట్టి 100 కోట్లు నీకు యాడికి పోవు, నీకు వచ్చేస్తాయి. లాంగ్ వీక్ ఎందుకంటే వీకెండ్ చాలా గట్టిగా పెట్టేసుకున్నావు, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి, ప్లస్ కూడా వచ్చేస్తాయి. 1000 crores రావాలని కోరుకున్నా, 500 కోట్లు తీసిరానుకుంటున్నాను, డబుల్ రావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది అనిపించేస్తుంది, హీరోయిన్ పెద్ద హైప్ ఏమి అనిపించలే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ నుంచి ఒక కుర్రాడు ఒకటి ఎంట్రీ ఒకటి ఉంటుంది, ఆ కుర్రాడు అలాగే ఒక కమెడీని సూపర్గా అనిపించింది. పిల్లాడి పాత్ర మాత్రం సూపర్, త్రూ అవుట్ హీరోతో పాటు కంటిన్యూ ఇవ్వడం అంటే రియల్లీ గ్రేట్ అన్నమాట. పిల్లాడి పాత్ర కూడా మస్తు అనిపించింది, అతని ఎక్స్ప్రెషన్ కానీ అతను చేసే పాత్ర కానీ ఒకసారి వేస్తాడు హీరోని, మస్తు అనిపించేస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చినాక ఎందుకు వేసినా బాధపడతాడు, ఆ సన్నివేశాలు కూడా చూపిస్తాడు. అతను ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసినట్టయితే మనకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట, రియల్గా గ్రేట్. డిఎస్పీ పరంగా చూసుకుంటే కొన్ని పాటలు పాడుతుంటే మనకు అతను చేసిన కొన్ని నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలో కొన్ని ఎమోషనల్ పాటలు పాడతారు కదా, ఆ టోన్ గుర్తొస్తుంది, బాధేస్తుంది, కంటనీరు కూడా వచ్చేస్తుంది, సూపర్గా అనిపించేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం విజువల్స్ కానీ ముసలి ఫైట్ కానీ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ అనిపిస్తుంది. పాటలు మాత్రం ఓన్లీ సినిమా చూస్తున్నప్పుడే మనకు ఊపు వస్తుంది, తర్వాత గుర్తురాదు. ఎందుకంటే సినిమాలో సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి, అడవి జాతికి సంబంధించిన సన్నివేశాలు కాబట్టి సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, అప్పుడు మనకి వింటున్నప్పుడు మాత్రమే గూస్ బంప్స్ వస్తాయి, మస్తు అనిపించేస్తుంది. ఇక బీజిఎం కానీ విజువల్స్ కానీ అడవి సన్నివేశాలు చూపించే సన్నివేశాలు కానీ సూపర్గా అనిపిస్తాయి. మనకు పుష్పలు ఏ టైప్లో ఏ రేంజ్లో చూపించేస్తారో, అలా కేజీఎఫ్లో అడవి సన్నివేశాలు బొగ్గుల సన్నివేశాలు ఏ చూస్తారో అంత ఎలివేషన్స్ ఉన్నాయి, అంత బాగున్నాయి అనమాట. ఇక ఎండింగ్లో ఒకడు వస్తాడు ఆయన, అమ్మవాడు అన్న కాదు తమ్ముడు కాదు, ఆయన అమ్మకు ముగుడైతాడు కావచ్చు, ఇద్దరు అన్నదమ్ములుగా నెక్స్ట్ పార్ట్లో కొట్టుకుంటారేమో ఎర్రగా తీసేసుకొని. ఎందుకంటే ఎనిమల్ హీరో ఎనిమల్ విలన్ అని వచ్చేసాను, ఆయన కోసమే ఆయన పాత్ర ఈ సినిమాతో కట్ చేసి పడేశారు, మస్తు చూపించారు ఆయన కూడా. నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటే బాగుండు అనిపించింది, కానీ పార్ట్ 2లో పార్ట్ 1లో ఎందుకు చంపేశారని అనుకుంటే పార్ట్ 1లో పార్ట్ 2కి ఇంకొకటి వచ్చే ఎంట్రీ అయింది అనమాట. ఇక అన్నదమ్ములు కొట్టుకుంటుంటే ఖచ్చితంగా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అన్న తమ్ముడు కొట్టుకుంటుంటే అంటే నార్మల్గా మన కమర్షియల్ లుక్లో కాకుండా ఇప్పుడు ఎలాగైతే మనకి ఎండింగ్లో చూపించారో అదే లుక్లో కొట్టుకోవాలి. రక్తపాతం ఈ మధ్య ఈ దేవర సినిమాలో రక్తపాతం ఎర్రగా సముద్రం ఎర్రగైంది అంటారు కదా, ఆడ నల్ల సముద్రం బ్లూ సముద్రం ఇంకే ఉన్నా సరే మొత్తం రక్తపాతం అయితే టోటల్గా. ఇలా ఎర్ర సముద్రం జస్ట్ కాళ్ళు మాత్రమే కడిగింది, ఆడ స్నానం చేపిచ్చేస్తుంది కావచ్చు పార్ట్ 2 వచ్చే మాత్రం. అటువంటి విజువల్స్ మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము, మస్తు అంటే మస్తు అనిపించింది. దిశ పట్టాని పరంగా పెద్దగా సినిమాకైతే పెద్దగా ఏం లాభం లేదు, జస్ట్ గ్లామర్ వచ్చింది వెళ్ళిపోయింది. కమెడీ మస్తు అనిపించింది. సినిమాకి హైలైట్ అంటే కార్తిక్ ఎంట్రీ, అయ్యో చెప్పేసాను, కార్తిక్ ఎంట్రీ, అలాగే బీజిఎం డిఎస్పీ మ్యూజిక్, హీరో ఎలివేషన్స్, హీరో ఫైట్స్, ఒక ముసలి సన్నివేశం సూపర్గా అనిపిస్తుంది. అలాగే కుర్రాడి పాత్ర సినిమాకి టోటల్లీ హైలైట్ అయ్యా, ఎక్కడ పేరు పెట్టడానికి లేవు, ఫస్ట్ హాఫ్ తప్ప సెకండ్ హాఫ్లో పేరు పెట్టడానికి ఏం లేవు. అలాగే కొన్ని మనకు బాహుబలి సన్నివేశాలు కూడా గుర్తొస్తాయి అనమాట. నాతో వచ్చేదెవరు నాతో సచ్చేదెవరు అన్నట్టుగా ఆ టైప్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మస్తు అంటే మస్తు అనిపించేస్తుంది. యానిమల్ విలన్కి సెల్యూట్ కొడుతున్నా, మస్తు. నువ్వు చచ్చిపోవడం బాధాకరమే కానీ ఎందుకంటే తమ్ముడు రావాలిగా, మరి అన్నల తమ్ముడు కొట్టుకోవాలి, బొమ్మర్తుల సవాలుగా అంటారుగా, అది కాదు కాక అన్నల తమ్ముల సవాలు, తమ్ముడే పేకాట అంటారుగా, తమ్ముడే పేకాట సినిమానే కంగువనే. ప్రొడ్యూసర్గా మరొకసారి చెప్తున్నా, చల్లని కండువా నిద్ర కప్పుకొని హాయిగా నిద్రపో, నీ డబ్బులు నీకు వస్తాయి, ప్రశాంతంగా నిద్రపో, అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. మూవీ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తీసారండి. 5 ఎలిమెంట్స్ అని ఒక థియరీ ఉంటుంది హాలీవుడ్ లో, వాటర్, ఎయిర్ అండ్ అగ్ని అండ్ ఆ పంచకోణలు కానీ, ద మేకింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ హాలీవుడ్ కి ఎక్కడా తగ్గలేదు. అండ్ ఇండియన్ సినిమా ఆల్రెడీ హాలీవుడ్ లో ఒక స్టాండర్డ్ వేసుకుంది, ఆ స్టాండర్డ్ కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మూవీ. అండ్ ట్విస్ట్లు కూడా మనం అనుకునేలాగా కొట్టుకునే సినిమా లాగా ఆగిపోకుండా ఒక సెంటిమెంట్ ఆఫ్ వాత్సల్యం, ప్రేమ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కొట్టుకోవడం, ఎక్స్ లవర్తో ఎలా బిహేవ్ చేస్తాము ఇప్పుడున్న ట్రెండ్ని, అండ్ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎంత జరిగినా సరే క్షమిస్తే ఎదుటివాడు ఒక మనిషి ఎలా మారుతాడు. సో అలా ప్రతి ఎలిమెంట్ని టచ్ చేశారు. 3D అండి. విఎఫ్ఎక్స్ అది మనం 100% మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ ఈజ్ లైక్ 1, 2, 3 చేయడానికి మన ఇండియన్ ఫిలిం వాళ్ళు చాలా బడ్జెట్ అయిపోతుంది అంటారు. అసలు విఎఫ్ఎక్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నేను మళ్ళీ చూస్తాను ఇంకొకసారి 4Dలో. నిజంగా మనం వాటర్ లో దూకేసామా, నిజంగా మనల్ని ఆ క్రొకడైల్ వచ్చి తినేస్తుందా, మనమే చంపేసామా, రక్తం మన మీద పడుతుందా. సో ఎవ్రీ సీన్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్. వి లివ్డ్ ఇన్ ద మూవీలో మనం సినిమా చూడటం కాదు, సినిమా లోపలికి మనం వెళ్ళిపోయి మనం కూడా వాళ్ళతో పాటు ఇది మునికి కత్తులు కటార్ల మధ్యలో తిరిగినట్టు ఉంది. సూర్య గారి యాక్టింగ్ చెప్పేదే ఉందండి, అలా అనిపించాడు. నెక్స్ట్ లెవెల్ ఆయన. 7th Sense ఈజ్ ఆల్వేస్ ఆర్ తెలుగు పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ లాంగ్. డ్యూయల్ కాదండి, ఇట్స్ అ పాస్ట్ అండ్ ప్రెసెంట్. సో ఇట్స్ అ పాస్ట్ అండ్ ప్రెసెంట్. అండ్ కొత్త సూర్య ఎంతైతే మోడర్న్ గా బ్లేజర్స్ వేసుకొని ఆ టిచక్ డాన్స్ వేసాడో, పాత సూర్య అలాగే ఒక ఆదిమానవుడిలాగా ఒక ప్రాపర్ కింగ్ ఎలా ఉంటాడు, 1,00,000 మందినైనా చంపేసే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, బిహేవియర్ కానీ చాలా బాగుంది.
నేను ఇందాక చెప్పాను టికెట్ వసూలు అవ్వలేదు అని పెద్ద పెద్ద సినిమాలు చూసిన ప్రతిసారి ఆడియన్స్ ఏడుస్తారు. అరే 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం, మనకి ఓన్లీ 150 రూపాయల సినిమానే చూసారు, మళ్ళీ టికెట్ కొనాలి అన్న ఫీల్ ఉండదు. 250 రూపాయల టికెట్ కి 500 రూపాయల ఎంటర్టైన్మెంట్ వస్తుంది 100%. దాని వల్లే మళ్ళీ 2 చూడాలనిపిస్తుంది. పర్లేదు, టికెట్ కొనుక్కోవచ్చు, ఆయన ఎంట్రీ అలా ఉంది. సో ఆయన ఎంట్రీ టికెట్ కొనిచ్చేలాగా ఉంది. ఈసారి చాలా జాగ్రత్త పడి మరి పార్ట్ 2 ఎండింగ్ బాగా చేశారు. బాబీ డియోల్ ఇస్ లైక్ ఆయన మళ్ళీ నేను టీనేజ్ లో ఉన్నప్పుడు బాబీ డియోల్ వాజ్ ఎంటర్డ్ యాజ్ ఎ హీరో. ఆయనకు అప్పుడు రావాల్సిన బ్రేక్ నాకు తెలిసి ఒక ఏజ్ తర్వాత వస్తుంది అంటారు చూసారా. ఆయనలో యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళ నాన్నగారికి ఎలా అయితే బ్రేక్ వచ్చిందో అన్నదమ్ముల్లో ఈయనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంత బాగుంది. ఆది మానవుల నుంచి మనం ఇప్పుడు రెగ్యులర్ మోడర్న్ పీపుల్ మర్చిపోయింది ఏంటంటే శత్రువుని మనకి ఇబ్బంది పెడితే చంపేయాలి, కొట్టేయాలి. ఆది మానవులు అలా చేస్తాం. మనం బాగా ఎడ్యుకేట్ అయిపోయాం, మనం క్షమించేసి దయతో వదిలేస్తున్నాం అని మనం లీగల్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది చేయట్లేదు మనం. ఆది మానవులే గ్రేట్. అసలు అప్పట్లోనే ప్రేమలు, దయ, క్షమాగుణం ఉంది. అది మళ్ళీ ఈ కాలానికి నేర్పించడానికి మరో రకంగా చెప్పారు. సూర్య గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అసలు డౌటే లేదు. ఆయన పర్ఫార్మెన్స్ కి క్వశ్చన్ చేయక్కర్లేదు. మేకింగ్, డెలివరీ అనేది చాలా చాలా బాగుంది. సో దట్ హ్యాస్ RRR కి డెఫినెట్ గా ధీటుగా ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ లో ఉంది. అసలు నెగటివ్ అనేది మేబీ ఆ మీడియా అది సినిమా చూడనంత వరకు రావచ్చు. సో ఈ సినిమాకి ఆడవాళ్లలో ఉండే ఒక చిన్న ఎమోషనల్ దౌర్బల్యం ఉంటుంది. మాకేంటంటే ఏదైనా జరిగినప్పుడు అబ్బా మేము ఏం చేయలేము, మా వల్ల కాదు, మాకు ఒక అబ్బాయి సపోర్ట్ కావాలి, మాస్కులిన్ కాదని. ఒక్కసారి ఆడపిల్లకి నీకెందుకు నేనున్నానని ధైర్యం ఇస్తే బాలా త్రిపుర సుందరి లాగా క్యూట్ గా ఉండే ఆడపిల్ల కాళీ లాగా లేకపోతే భద్రకాళి లాగా మారి చంపేసే ఒక షిఫ్ట్ అని చూపించారు. చాలా అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఆయన రాకుండా వెనకాలండి ఇచ్చే ఒక మానసిక స్థైర్యంతో అది కంపల్సరీ. ఆ మూవీ తెలుగులో ఎస్పెషల్లీ కొంచెం ఇంట్రోవర్ట్స్ నాలాగా ఉంటారు ఆడపిల్లలు, బయటకు రాని వాళ్ళు, వీళ్ళు కంపల్సరీ చూడాలి. సో అదేంటంటే ఇందాక చెప్పా కదా, టికెట్ డబ్బులు వసూలు అవ్వలేదు అన్న ఫీలింగ్ నుంచి వసూలు అయిపోయి అనుకోని 2 కూడా ముందే ప్రీ బుకింగ్ ఉంటే కొడేసుకుందాం 250 రూపాయలు పెట్టన్నట్టు ఉంది ఎంట్రీ. మూవీకి వచ్చానండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ మూవీ లైక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ దాంతో వచ్చింది. మెయిన్ థింగ్ అందరు అడుగుతున్నారు మూవీ ఎలా ఉందని చెప్పి. సూర్య ఎప్పుడైనా మూవీ తీస్తే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీస్తారు. సో లవ్ యూ సూర్య. ఎవరన్నారు? ఇక్కడ చాలా మంది వేరే వేరే ఫ్యాన్స్ అండి. మేము సూర్యకి ఫ్యాన్, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమో, మీరు వేరే వాళ్ళకి చాలా మంది వాళ్ళ ఓన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పుష్ప 2 చాలా నచ్చుతుంది. నాకు ఇట్స్ లైక్ ఓకే, చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే 3D ఎఫెక్ట్ ఉండే ఇక్కడ. కొన్ని ఫైటింగ్స్లో లైక్ ఫైర్స్ అట్లా వస్తుంటే నా మీదకి వచ్చి కొడుతున్న ఫీలింగ్ కొంచెం వచ్చింది. కొంచెం లాగ్ అనిపిస్తుంది. పీరియాడిక్ టైం కదా, ఏదో తీయాలన్నట్టు తీసారు అని చెప్పేసి అంటారు. సో దానికి తీయాలని తీసండి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 మూవీస్ వచ్చాయి. ఖాన్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏదో లక్కీ భాస్కర్ ఒకటి వచ్చింది, మళ్ళీ సాయి పల్లవిది ఒకటి వచ్చింది, అమ్రాన్. సో ఈ మూవీస్ పెట్టుకొని కూడా ఈ మూవీ రిలీజ్ చేయాలనికి కారణం ఏంది? ఇప్పుడు సాగాలంటే ఏ మూవీ అయినా సాగుతుంది. కార్తిక డిసప్పాయింట్ అయినా అంటే అన్న తమ్ముళ్ళు కదా. సో ఇంట్లో ఎట్లయినా నెగిటివ్ క్యారెక్టరే ఉంటుంది ఇంట్లో అందరికీ, అన్న తమ్ముళ్ళకి. ఇక్కడ కూడా కొంచెం ఇస్తే లైక్